దేవుని వాక్యంలోకి వెళ్దాం. కీర్తనల గ్రంథము 94వ కీర్తన 17, 18 వచనాలను చదువుకుందాం. Psalm 94 verse 17 and 18. యెహోవా నాకు సహాయము చేసి ఉండని ఎడల నా ప్రాణము శీఘ్రముగా మౌనమందు నివసించియుండును. నా కాలు జారెనని నేను అనుకొనగా యెహోవా నీ కృప నన్ను బలపరుచుచున్నది. దేవుడు ఈ వాక్యములను దీవించునుగాక. ప్రియ సంగమా, ఈరోజు వాక్య ధ్యానంలోకి వెళ్లే ముందు ఒక చిన్న మాట మనము అర్థం చేద్దాం. ఈరోజు దేవుని సన్నిధిలో మనం అందరము ఎందుకు చేరి ఉన్నాము అనే ప్రశ్నకు సమాధానం మన దగ్గర ఉంది. ఎందుకంటే ఆయనను స్తుతించడానికి, ఆయన చేసిన మేళ్లను తలుచుకోవడానికి, వాటన్నింటినీ బట్టి అవి మన పట్ల జరిగించిన దేవుని కృపను జ్ఞాపకం చేసుకొని దానిని బట్టి ఆయనను మహిమపరుస్తూ ఆరాధించడానికి మనం ఇక్కడ చేరి ఉన్నాం. మనం ఎందుకు చేరి ఉన్నామంటే ఆ ప్రశ్నకు జవాబు మనందరికీ తెలుసు. ఎంతో సంతోషం. కానీ ఈ జవాబుతో పాటు మరొక ప్రశ్నకు కూడా మనము సమాధానము చెప్పగలిగే ఒక పరిస్థితిని ఈరోజు అర్థం చేద్దాం. అప్పుడే నిజంగా మనము మొదటి ప్రశ్నకు ఏదైతే జవాబు చెప్పగలిగామో ఆ జవాబుకు మనము న్యాయం చేసిన వాళ్ళం అవుతాం. లేదంటే మనం ఇక్కడ గడిపే సమయము ఒక ఆచారంలా, ఒక అలవాట్లా మిగిలిపోతుందే తప్ప నిజంగా మనం ఇక్కడ చేరిన ఈ చేరిక, ఈ కూడిక దేవుణ్ణి మహిమపరచదు. ఇది మనము ఈరోజు అర్థం చేద్దాం. ఆ ప్రశ్న ఏంటంటే, ఇక్కడ మనం ఎలా చేరి ఉన్నాం, ఎందుకు చేరి ఉన్నాం అనేదైతే జవాబు మన దగ్గర ఉంది. కానీ ఎలా చేరి ఉన్నాం అనే ప్రశ్న మనం జవాబు చెప్పవలసిన వారమై ఉన్నాం. మొదటి ప్రశ్నకు సమాధానం అయితే ఎవరైనా చెప్పవచ్చు. కానీ రెండవ ప్రశ్నకు సమాధానము ఎవరికి వారం మాత్రమే చెప్పగలం. ఇద్దరు మాత్రమే ఆ ప్రశ్నకు సమాధానం చెప్పగలరు. ఒకరు మనము, ఒకరు మన అంతరంగాన్ని తెలిసిన దేవుడు. మన అంతరంగాన్ని తెలిసిన దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు ఎలా ఇక్కడ చేరి ఉన్నావు? ఎందుకంటే ఆయనకు సమస్తము తెలుసు. నీ అంతరంగాన్ని ఎరిగిన దేవుడు. నువ్వు ఎందుకు ఎలా చేరి ఉన్నావు అనేది ఈరోజు ఆయన ముందర నువ్వు ఉంచవలసిన అవసరం ఉంది. దాన్ని నువ్వు ఆయన ముందు ఉంచడం అంటే నీ హృదయంలో ఏముంది? అది భయమా, భక్త, పశ్చాత్తాపమా, పరివర్తననా? అది ఆయన పట్ల కృతజ్ఞతన, యథార్థతన, విజ్ఞాపనన, విధేయతన? లేదంటే వీటన్నిటికీ విరోధమైన మరి ఇంకేదైనా నీ హృదయంలో ఉందా? దాన్ని దేవుని ముందు నిజాయితీగా ఉంచడమే నిజంగా ఆయనను ఆరాధించడం. అదే దేవునికి మహిమ, అదే మనకు మేలు. ఇది మనము అర్థం చేయవలసిన అవసరం ఉంది. ఇక వాక్యంలోకి వెళ్తే మనం చదివిన 2 వచనాల్లో దావీదు అనుభవం మన ముందు దేవుడు ఉంచి ఉన్నాడు. ఇది కేవలం దావీదు అనుభవం మాత్రమే కాదు, నా ప్రతి ఒక్కరి అనుభవమై ఉన్నది. దేవుడు నాకు సహాయం చేసి ఉండని ఎడలా, ఇది ఆలోచించడానికే, ఈ మాట వినడానికే, ఊహించడానికే భయం అవుతుంది. ధైర్యం రావడం లేదు. ఆ మాట చెప్పడానికి కూడా, చదవడానికి కూడా మనకు ధైర్యం చాలడం లేదు. ఎందుకంటే
ఒకరోజు ఎంతో ఘోరమైన పరిస్థితుల్లో ఉన్న మనము అది తలుచుకోవడానికి, ఆ పరిస్థితిని ఈ రోజు తలుచుకోవాలంటే కూడా మనకు అసహ్యం వేసే పరిస్థితి, మనం ఊహించడానికి కూడా భయపడే పరిస్థితి, అప్పటి పరిస్థితిని తలుచుకోవడానికి కూడా మనకు వణుకు పుట్టే పరిస్థితి. అలాంటి పరిస్థితి, అందరము దాదాపు అదే స్థితి నుంచి తప్పించబడిన వారం. దేవుడు మన జీవితంలోకి రాలేదంటే మన పరిస్థితి ఎలా ఉండేది? ఆయన కృప మన మీద లేదంటే, ఆయన సహాయం చేయలేదంటే, నిజంగా దావీదు చెప్పినట్టు మౌనమో మరణమో కాదు, అంతకంటే ఘోరమైన పరిస్థితిలో మనం ఉండేవారు. ఇది ఎప్పుడూ మనం గుర్తుంచుకోవాలి. అందుకే దేవుడు మనకి సమయం ఇస్తూ ఉన్నారు. ఈ సమయం ఏదో ఇక్కడ గడిపిపోయే సమయం కాదు. ఈ సమయం మన హృదయాంతరాలను సంధించుకునే సమయం, సరిచేసుకునే సమయం. ఎంతో సంతోషం మనం ఇక్కడ చేరి ఉన్నాం, కానీ ఇక్కడ ఒక స్పష్టత మనలో ఉండాలి. ఎందుకంటే దేవుడు చేసిన మేళ్లను జ్ఞాపకం చేసుకుంటున్నాం. గుర్తు చేసుకోవడం అనేది ఎంతో మంచిది. ఈ గుర్తు చేసుకోవడము రెండు పరిస్థితుల్లో మనం చేయవచ్చు. ఏదైనా జ్ఞాపకం చేసుకోవడం కానీ గుర్తు చేసుకోవడం కానీ రెండు పరిస్థితుల్లో మనం చేయవచ్చు. ఒకటి మర్చిపోతే, రెండవది మర్చిపోకుండా ఉండడానికి పదే పదే దాన్ని గుర్తు చేసుకోవడం. ఈరోజు ఏ పరిస్థితుల్లో మనం చేరి ఉన్నాం? దేవుడు చేసిన మేళ్లను, అద్భుతాలను, మన జీవితంలో ఆయన చేసిన ఆయన కృపను, ఆ గొప్ప కార్యాలను మనం మర్చిపోయిన పరిస్థితుల్లో ఇక్కడ చేరి ఉన్నామా? లేకుంటే ఆయన చేసిన మేళ్లను మర్చిపోకుండా ఉండడానికి గుర్తు చేసుకునే పరిస్థితుల్లో ఇక్కడ చేరి ఉన్నామా? ఒకసారి మనము ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. అండ్ ఈ స్పష్టత మనలో రావాలి, ఉండాలి. సరే, ఏది ఏమైనా దేవుడు చేసిన మేళ్లను జ్ఞాపకం చేసుకోవడం చాలా మంచిది. కానీ ఇలా ఏదో ఒక రోజుకు మాత్రం సరిపోదు ఈ పని. ఇది ప్రతిరోజు మన అంతరంగంలో ఇది నడవాలి, ఇది జరగాలి. ఇది మనం చేయగలుగుతూ ఉన్నామా? దావీదు అనుభవం మనతో మాట్లాడుతూ ఉంది. కీర్తనల గ్రంథము 103 మొదటి 2 వచనాలను మనం చూస్తే, Psalm 103 first 2 verse, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము అని దావీదు తనను తాను, తన అంతరంగాన్ని సిద్ధం చేసుకుంటున్న పరిస్థితి, అనుభవాన్ని మనం చూస్తూ ఉన్నాం. మనం ఇది చేయగలుగుతూ ఉన్నామా? మన ప్రాణాన్ని మనము సిద్ధం చేసుకుంటూ ఉన్నామా? మన అంతరంగాన్ని మనము దేవునికి అనుకూలంగా ఉంచుకోగలుగుతూ ఉన్నామా? నిజం చెప్పాలంటే ఏ ఒక్కరము మనం చేయడం లేదు. చేయడం లేదు అనే కంటే ఆ చేయడం మనతో అవుతలేదు. ఎందుకంటే ఆయన చేసిన మేళ్లకు లెక్కలేదు. అవి చెప్పుకుంటూ పోతే ఈ జీవితం సరిపోదు. ఆయన చేసిన మేళ్లను మర్చిపోకుండా మనం జ్ఞాపకం చేసుకోవడానికి మనకంత శక్తి లేదు. మనకందరికీ అర్థమయ్యే భాషలో చెప్పాలంటే మన మెమరీ కార్డ్ అంత కెపాసిటీ లేదు. అన్నీ మనం గుర్తుపెట్టుకోకపోవచ్చు. ఇంకా చెప్పాలంటే ఎన్నో మేళ్ళు మనం గ్రహించలేకపోతూ ఉన్నాం. దేవుడు చేసిన మేళ్లను మనం ఆయన
చేసిన మేళ్లను మనము గ్రహించలేకపోతూ ఉన్నాం. అలాంటి పరిస్థితుల్లో ఆయన చేసిన మేళ్ళన్నీ గుర్తుపెట్టుకోవడం సాధ్యం కాకపోయినా కనీసం మనం గ్రహించినవి, మన అనుభవంలో మనం అర్థం చేసినవి జ్ఞాపకం చేసుకోవడం, అవి మనం పొందలేదంటే మనం ఏమయ్యే వాళ్ళమని ఆలోచించడం ఒక ఆత్మీయ జీవితానికి ఎంతైనా అవసరం. ఇది అనుదినము మన హృదయంలో జరగవలసిన పని. ఇది అనుదినం మన అంతరంగంలో నడవవలసిన పని. ఇది మనం చేయగలుగుతూ ఉన్నామా? ఒకసారి మనము ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. సంగమా, చాలా మంది దేవుడు చేసిన మేళ్లను అర్థం చేయలేకపోతూ ఉన్నారు. వాటికి కారణాలు వెతికే ప్రయత్నం నేను చేయడం లేదు. కానీ దేవుని మేళ్లను అర్థం చేయడానికి ఉండే ప్రతి అనుభవాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎలాంటి పరిస్థితుల్లో నుంచి మనము ఇక్కడికి వచ్చాం అదైతే మనకు తెలుసు, అది మనం మర్చిపోలేము ఏ రోజు. దాన్ని మనము ఎప్పుడూ జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ నేను నా అనుభవాన్ని మీతో చెప్పడానికి ఇష్టపడుతూ ఉన్నాను. అంటే దేవుడు చేసిన మేళ్లను నేను ఎలా అనుభవిస్తూ ఉన్నాను, ఎలా జ్ఞాపకం చేసుకుంటాను, ఎలా దాన్ని బట్టి ఆయనను స్తుతిస్తాను అంటే, నేను ఎలా ఆలోచిస్తానంటే, ఈరోజు లోకంలో దేవుణ్ణి ఎరగని స్థితిలో జీవిస్తున్న మన ఈ లోక సంబంధమైన బంధువులు, స్నేహితులు అనేక మంది ఉన్నారు. వాళ్ళ జీవితాలను మనము దగ్గరగా చూడాలి. దగ్గరగా అంటే వాళ్ళతో వెళ్ళి సంబంధం ఉంచడం కాదు. వాళ్ళ జీవితంలో జరిగే విషయాలు మనకు తెలుస్తాయి. వాటిని చూసినప్పుడు మనకు అర్థమవుతుంది. ఒక మాట చెప్తారు, దూరపు కొండలో నునుపు. అంటే దూరం నుంచి చూసినప్పుడు వాళ్ళ జీవితాలు ఎంతో సంతోషంగా మంచిగా కనబడతాయి. అందుకనే మనం ఏమనుకుంటాం, వాళ్ళలాగా మనం ఉండలేకపోతూ ఉన్నామని కొన్నిసార్లు మనము అనుకునే పరిస్థితి కూడా వస్తుంది. మనం ఈ ప్రమాదంలో పడవద్దు. ఎందుకనంటే దూరంగా చూస్తే అలాగే ఉంటుంది, మనం మోసపోయే పరిస్థితిలోనే ఉంటాం. కానీ వారి పరిస్థితిని దగ్గరగా మనం చూసినప్పుడు మనకు అర్థమవుతుంది వాళ్ళ వాస్తవ స్థితి. దూరంగా చూస్తే వాళ్ళ సంపాదన కనబడవచ్చు, వాళ్ళ ఆస్తి కనబడవచ్చు, వాళ్ళ ఐశ్వర్యం కనబడవచ్చు. ఇవన్నీ దూరం నుంచి కనిపించే నునుపుదనం. కానీ దగ్గరగా చూస్తే వారి జీవితంలో ఉండే గతుకులు, వారి జీవితంలో ఉండే గుంతలు, ఎత్తులు, సంతోషం, సమాధానం లేని పరిస్థితులు, ఇవన్నీ కనిపిస్తాయి. అందుకనే అలాంటి స్థితిని చూసినప్పుడు మనకు అర్థమవుతుంది దేవుడు లేని జీవితం ఎలా ఉంటుంది. వాళ్ళ జీవితంలో ఎన్నైనా ఉండవచ్చు, కానీ దేవుని లోటు మాత్రం అక్కడ మనం ఖచ్చితంగా చూడగలుగుతాం. అప్పుడు నిజంగా మనకు అర్థమవుతుంది దేవుడు మనకు ఏం చేశారు, మన జీవితంలో ఏముంది, ఆయన మనతో లేదంటే మనం ఏమై ఉండేవాళ్ళం. ఈ స్పృహ దేవుణ్ణి మన దగ్గరకు మనల్ని మరింతగా చేరుస్తుంది. ఈ స్పృహ దేవుణ్ణి స్తుతించడానికి మనల్ని సిద్ధం చేస్తుంది. ఇది నా అనుభవంగా నేను మీ ముందు ఉంచుతూ ఉన్నాను. ఇక్కడ ఈ గుర్తు చేసుకునే పరిస్థితి ఇంకొక విధంగా కూడా మనం చూస్తే, మనం ఒక విషయాన్ని గుర్తు చేసుకోవడమో లేకుంటే జ్ఞాపకం చేసుకోవడమో ఎప్పుడు చేస్తాం? చాలా మంది చిన్నప్పటి విషయాలను జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. ఎందుకంటే అవి మనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చే ఒక సమయం.
అప్పుడుండే పరిస్థితులు కావచ్చు, అప్పుడుండే ఏదైనా చాలా మంది చెప్తారు, మా చిన్నతనంలో బాగుండేది, చిన్నతనంలో మేము సంతోషంగా ఉండేది. మనం కూడా అదే మాట చెప్తాం. అంటే ఏదో ఒక విధంగా మనకు ఇష్టంగా ఉన్న పరిస్థితి అప్పుడు మనము అనుభవించాం. అది ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నామంటే అప్పటిలా మనం ఇప్పుడు ఉండలేకపోతూ ఉన్నాం. అందుకనే అది జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. లేకుంటే దాన్ని అప్పటిలా ఇప్పుడు కూడా మనం ఉంటే దాన్ని జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం లేదు. బయటికి చెప్పలేకపోవచ్చు, కానీ మనకైతే తెలుసు మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉంటున్నామని. అలాగే మన ఆత్మీయ జీవితంలో కూడా దేవుడు చేసిన మేలును మనం అనుభవించిన సమయం ఉంది. ఆయనతో గడిపిన మంచి సమయాలను, అనుభవాలను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం, గుర్తు చేసుకుంటున్నామంటే దాని అర్థం ఆ అనుభవం ఇప్పుడు లేదు మన జీవితంలో. అంటే మన ఆత్మీయత ఎలా ఉంటుంది, ఎక్కడ ఉంది, మనం ఈ సమయంలో ఆలోచించవలసిన అవసరం ఉంది. దేవునికి దగ్గరగా ఉండే స్థితిని ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటున్నామంటే దాని అర్థం ఈరోజు మనం దేవునికి దూరంగా ఉంటున్నాం. సంతోషకరమైన సమయం, మేలుకరమైన సమయం, సమాధానకరమైన సమయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నామంటే అవి ఇప్పుడు మనం అనుభవించలేకపోతూ ఉన్నాం. ఇది నిజం. ఎందుకంటే ఆ తేడా లేకుండా మనం ఉంటే ఆ స్థితిని జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరమే లేదు. ఈరోజు మనకు ఆ తేడా మనం అర్థం చేయాల్సిన అవసరం ఉంది. ఒకరోజు దేవునితో ఎంత సమయం సంతోషంగా గడిపగలిగేవారం, ఈరోజు దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నామంటే అది ఈరోజు మనం అనుభవించలేకపోతూ ఉన్నాం. ఇది మనం ఒప్పుకోవాలి. ఒప్పుకోలేదంటే ఈ పని సంపూర్ణం కాదు. అలా ఒప్పుదల లేకుండా చేసే పని వల్ల ఏం ఉపయోగం కూడా లేదు. అందుకనే ఈరోజు దేవుడు సమయం ఇచ్చి ఉన్నారు. ఈ 2 వచనాలను మనకు గుర్తు చేసి ఉన్నారు. ఆ వచనాలను మరొకసారి మనము చదువుకుందాం. యెహోవా నాకు సహాయం చేసి ఉండని ఎడల నా ప్రాణము శీఘ్రముగా మౌనమందు నివసించి ఉండును. నా కాలు జారెనని నేను అనుకొనగా యెహోవా నీ కృప నన్ను బలపరుచుచున్నది. మొదటి పని అయితే మనం చేస్తూ ఉన్నాం. ఆయన చేసిన మేలును జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం, గుర్తు చేసుకుంటూ ఉన్నాం. ఆయన మనలను కాపాడలేదంటే మనం ఎలా ఉండేవారం, మన స్థితి ఏమై ఉంది, ఇవన్నీ జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. సంతోషం, ఇది మన ఆలోచన. అందుకనే మనం ఇక్కడ కూడుకొని ఉన్నాం. మరి మనలను ఇక్కడ కూర్చిన దేవుని ఆలోచన ఏంటి? ఈ సమయం ఆయన మనకు ఎందుకు ఇచ్చి ఉన్నారు? అదే మనము చేయవలసిన రెండవ పని. అది దేవుడు ఈరోజు మనకు చూపిస్తూ ఉన్నారు. మనం చదివిన 2వ వచనంలో దావీదు ఏం చెప్తూ ఉన్నాడు? ఇక్కడ తాను కాలు జారిన పరిస్థితుల్లో లేవనెత్తిన దేవుని కృపను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. తన ప్రతి బలహీనతలో తనను బలపరిచిన దేవుని కృపను ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. ఇది ఎప్పుడు ఆయన జీవితంలో జరుగుతుంది అంటే తాను కాలు జారిన పరిస్థితిని అతడు చూడగలిగినప్పుడు, దాన్ని ఒప్పుకున్నప్పుడు. ఈరోజు మన ఆత్మీయ జీవితంలో కూడా ఈ కాలు జారిన, పడిపోయిన, తప్పిపోయిన అనుభవాలు ఉంటూ ఉన్నాయి. వాటి నుంచి బయటపడిన, బలపడిన అనుభవంలోకి ఇంకా రాలేకపోతూ ఉన్నాం. ఎందుకంటే ఆ పరిస్థితిని మనము ఒప్పుకోవడం లేదు. ఆ పరిస్థితిని దాచిపెడుతూ ఉన్నాం. దావీదును బలపరిచిన దేవుడు మనల్ని కూడా బలపరచడానికి ఇష్టపడుతూ ఉన్నారు. ఎప్పుడు? నీ కాలు జారిన ప్రతి అనుభవాన్ని ఆయన ముందర నువ్వు ఒప్పుకున్నప్పుడు. ఆ 18వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం, నా కాలు జారనని నేను అనుకొనగా యెహోవా నీ కృప నన్ను బలపరుచుచున్నది. ఈ మాట మనం అర్థం చేయాలి. దావీదు తన స్థితి అర్థం చేశాడు, గ్రహించాడు.
అవును, నేను ఈ తప్పు చేశాను, అందుకనే నా కాలు జారింది, అందుకనే నేను తప్పిపోయాను, అందుకనే ఈ బాధ నాకు వచ్చింది, అందుకనే ఈ శ్రమ నాకు వచ్చింది, అందుకే నేను బలహీనుడనయ్యాను. ఈ గ్రహింపు దేవుని దగ్గరకు దావీదును తీసుకెళ్ళింది. దేవునికి మరింత దగ్గరగా అతను వెళ్ళగలిగాడు. దేవుని బలాన్ని పొందగలిగాడు. దేవుడు బలపరిచాడు ఆయనను. ఆయన బలాన్ని పొందుకున్న పరిస్థితి, ఆయన కృపను పొందుకున్న పరిస్థితి మనము చూస్తూ ఉన్నాం. ఈరోజు అనేక సందర్భాల్లో ఆ గ్రహింపు మనలో రావడం లేదు. నేనేదో తప్పు చేశాను, అందుకనే ఈ పరిస్థితి నాకు వచ్చింది అనే స్ఫురణనే మన మనసులో ఉండడం లేదు. అది లేకుండా మనం సరిచేసుకునే ఆలోచన ఎలా వస్తుంది? అది లేకుండా మనం దేవునికి దగ్గరగా ఎలా వెళ్ళగలుగుతాం? దేవుని సహాయాన్ని ఎలా పొందగలుగుతాం? ఆయన బలాన్ని ఎలా మనం పొందగలుగుతాం? ఆ బలంతో ఎలా మనం నిలబడగలుగుతాం? అందుకనే ఇంకా ఈ రోజు కూడా దేవుని పిల్లలమని చెప్పుకుంటూ కూడా బలహీనమైన స్థితిలోనే మనం ఉంటున్నాం. ఒక బలవంతుడైన తండ్రి పిల్లలుగా బలహీనమైన స్థితిలో ఉంటూ ఉన్నాం. కొన్ని పరిస్థితుల్లో ఆ గ్రహింపు పొందినప్పటికీ ఆయన మీద పూర్తిగా ఆధారపడలేని పరిస్థితుల్లో మనం ఉంటున్నాం. ఆయన బలపరుస్తాడని నిరీక్షణ ఉంచలేకపోతూ ఉన్నాం. వేరే దారులు వెతుకుతూ ఉన్నాం. వేరే వైపు మన కళ్ళను తిప్పుతూ ఉన్నాం. అందుకనే ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. నేను చేసిన మేళ్లను జ్ఞాపకం చేసుకుంటున్నారు, ఎంతో సంతోషం. కానీ ఆ మేలుకరమైన స్థితిని అనుభవించకుండా దూరం అవుతున్న నీ ఆత్మీయ జీవితంలోని కాలు జారిన అనుభవాలను నువ్వు జ్ఞాపకం చేసుకో. కాలు ఎప్పుడు జారుతాం? మనం సరిగ్గా నిలబడలేనప్పుడు, నడవలేనప్పుడు, అంటే ఏదో ఒక బలహీనతలోనే కదా. ఈరోజు మన బలహీనతలు మనకు తెలియవా? వాటిని జ్ఞాపకం చేసుకో, వాటిని ఒప్పుకో, వాటినన్నింటినీ నా ముందు ఉంచుమని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అది ఈరోజు మన జీవితంలో జరగాలి. అది ఎంతో అవసరం. అలా చేసినప్పుడు దేవుడు చెప్తూ ఉన్నాడు, నా కృప నీకు తోడుగా ఉంటుంది, నా బలం నువ్వు పొందుకుంటావు, నీ జీవితం మారుతుంది. ఏదైతే ఈరోజు నువ్వు జ్ఞాపకం చేసుకుంటున్నావో ఆ మేలుకరమైన ప్రతి పరిస్థితిని తిరిగి నువ్వు మళ్ళీ నీ జీవితంలో అనుభవిస్తావని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సంగమా, మన బలహీనతతో మనం దేవుణ్ణి చూపెట్టలేము ఈ లోకానికి. మనం బలంతో మాత్రమే అది చూపెట్టగలం. ఆ బలం ఇచ్చేవాడు మన దేవుడు. ఆ బలం పొందుకోవాలంటే మన ప్రతి బలహీనతను ఆయన ముందు ఉంచవలసిన అవసరం ఉంది. ఒక్కసారి అర్థం చేద్దాం. దేవుని ఆలోచన మన ముందు ఉంచబడి ఉంది. మన ఆలోచన ఎలాగూ మనతోనే ఉంది. నా ఆలోచన ఇంత మాత్రమే, నేను ఇలాగే ఉంటానంటూ బలహీనంగా ఉండిపోదామా? లేదంటే మన ఆలోచనకు దేవుని ఆలోచన కూడా జోడించి కాలు జారిన ప్రతి పరిస్థితిని జ్ఞాపకం చేసుకొని వాటిని ఒప్పుకుంటూ సరిచేసుకుంటూ ఆయన బలాన్ని పొందుకొని బలంగా నిలబడదామా? ఒకసారి ఈ నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ సమాధానం చెప్పవలసిన అవసరం ఉంది మనందరి మీద. ఎందుకంటే బలహీనతలో పడిపోవడం ఎంత తప్పు. అవును, మనమందరము బలహీనతలో పడిపోయేవారు. ఆ బలహీనతలో పడిపోవడం ఎంత తప్పు, ఆ పడిపోయిన పరిస్థితిని, ఆ బలహీనతను గుర్తించకపోవడం, వాటిని ఒప్పుకోకపోవడం అంతకంటే తప్పు. వాటిని దేవుని ముందర ఉంచకపోవడం మరింత తప్పు.
వాటన్నింటినీ దాచిపెడుతూ దేవుడిచ్చే బలాన్ని పొందుకోలేని పరిస్థితుల్లో బలహీనులుగా మిగిలిపోవడం అన్నిటికంటే పెద్ద తప్పు. ఒక బలహీనమైన స్థితి దేవుణ్ణి ఎలా ఆరాధిస్తుంది? ఆలోచన చేద్దాం సంగమా. ఈ ఆలోచనే ఆచరణగా మారాలని, అదే దేవుని నిజ ఆరాధనలోకి మనల్ని బలంగా నడిపించాలని ప్రార్థన చేసుకుందాం. ఆ బలంతో ఆరాధన చేయడానికి సిద్ధపడదాం. ఆరాధన చేసుకుందాం.